సో వెల్కమ్ టు చరిత్రలో ఈరోజు అనే ప్రోగ్రాం. సో నా పేరు డాక్టర్ మురళీధర్ పెండ్యాల. సో ఈ ప్రోగ్రాం కాన్సెప్ట్ తెలుసు. చరిత్రలో ఈరోజు అనగా మార్చి 5th, ఈరోజు మార్చి 5th కదా. ఈ చరిత్రలో ఏమేమి ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరిగాయి ప్రపంచంలోని, అలాగే మన ఇండియాలో కూడా ఏమేమి జరిగాయనే దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. అలాగే ఈరోజు ఫస్ట్ పాయింట్, ఇండియాలో ఏం జరిగిందో చూద్దాం. ఈరోజు చరిత్రలో 1931 మనకి మహాత్మా గాంధీ గారు మనకి ఉప్పు సత్యాగ్రహం అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఇది చాలా ఉధృతంగా జనాలందరిలో కూడా వెళ్తూ ఉంది. సో దీన్ని ఎలాగైనా స్టాప్ చేయాలి అని మన బ్రిటిష్ వాళ్ళు అప్పుడు కంకణం కట్టుకున్నారు. దీన్ని ఏదో శాంతి ఒప్పందంగా ఏదో ప్లాన్ చేసుకుందామని. సో అలాగే బిఆర్ అంబేద్కర్ గారు 1930లో నాసిక్ దగ్గర పెద్ద స్టేజ్ ఏర్పాటు చేసి ఆ విధంగా చాలా ఉధృతంగా ప్రజల్లోకి ఆయన వాళ్ళు తెలుపుతున్నారు అన్నమాట సత్యాగ్రహం యొక్క కాన్సెప్ట్. ఇవన్నీ కూడా స్వాతంత్రం కావాలని చేస్తున్నవి. సో ఇంత ఉధృతంగా పెరిగిపోతుంది కాబట్టి దాన్ని స్టాప్ చేయాలని చెప్పి ఇర్విన్, అలాగే మన అప్పటి గవర్నర్ ఇర్విన్ గారు, అలాగే మన మహాత్మా గాంధీ గారు పేపర్స్లో సైన్ చేశారు. ఈ రోజుతో ఉప్పు సత్యాగ్రహం ఎండ్ అవుతుంది అనే కాన్సెప్ట్. అలాగే ఈ సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఇండియా పరంగా 2008. ఈ 2008లో మనకి బ్రహ్మోస్ అనే మనకు తెలుసు. ఇదంటే ఒక చాలా మిసైల్ అనమాట. ఈ మిసైల్ని, బ్రహ్మోస్ అనే మిసైల్ని మన ఇండియా మొదటిసారిగా 2008లో మార్చి 5th టెస్ట్ ఫైర్ చేసింది, సక్సెస్ఫుల్లీ లాంచ్ చేసింది అనమాట. సో అందుకే ఇది చాలా మన సైన్యంలోకి దీన్ని పంపడం కూడా జరిగింది. ఇది అందరికీ మనకు తెలిసిన విషయం. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ బ్రహ్మోస్. అలాగే థర్డ్ పాయింట్ వచ్చేసరికి మనం ముందు వీడియోలో చెప్పుకున్నాం. ఆ రోజు డిఫరెంట్ డేస్ నాడు మార్చి 5th ఇఫ్కో అనే కంపెనీ, ఆల్రెడీ మన నెహ్రూ గారు ఫార్మా ఇండస్ట్రీ స్టార్ట్ చేశారు అక్కడ మా పంజాబ్ దగ్గర సింద్రి అనే ఊర్లో. తర్వాత ఈ సంవత్సరంలో అంటే ఈ ఇయర్లో మనకి ఆ ఇయర్ ఏంటంటే 2009 అనమాట. ఈ 2009 మార్చి 5th ఇఫ్కో ఫార్మా ఫెర్టిలైజర్స్ కంపెనీ ఇది రికార్డ్ బ్రేక్స్ క్రియేట్ చేసింది. ప్రపంచం మొత్తం మీద కూడా ఒక 10 మిలియన్స్ ఆఫ్ టన్స్ ప్రొడక్ట్ని ప్రొడ్యూస్ చేయగలిగింది అనమాట. సేల్స్లో ప్రొడ్యూస్ చేసింది, సేల్స్ పరంగా అమ్మింది అనమాట. ఇది చాలా ఎవర్ రికార్డ్, ఓల్డ్ రికార్డ్. ఇంత అద్భుతమైన క్రియేట్ చేసిన ఇఫ్కో ఈ రోజున, సో మార్చి 5th అనేది చాలా ఇంపార్టెంట్ సంఘటన. అలాగే అనదర్ పాయింట్ ఈస్ 2002. ఇది చాలా అంటే ప్రతిదీ ఇంపార్టెంట్ ఈవెంట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ప్రతిదీ ఇంపార్టెంటే. 2002 కామన్వెల్త్. మన కామన్వెల్త్ అనేది విషయం తెలుసు. అదేంటంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన దేశాలని అన్నీ కూడా కామన్వెల్త్ అంటాం. ఈ విధంగా కామన్వెల్త్ గేమ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. కామన్వెల్త్ సమిట్ కూడా 2002లో జరిగిందనమాట. అది చాలా ఇండియాలో, అది ఇంపార్టెంట్ విషయం. అలాగే ఇవి అండి ఇండియాకి సంబంధించినవి. ఇప్పుడు అలాగే ప్రపంచానికి సంబంధించినవి 1691 అంటే 1691 ఈ మార్చి 5th ఫస్ట్ కరెన్సీ నోటు యూరోప్లో ప్రింట్ చేయబడింది అనమాట. ఫస్ట్ కరెన్సీ నోటు మనకి ఇప్పుడు రూపాయి అలాగా, అలాగే US డాలర్, అలాగే అమెరికాకి అలాగా ఫస్ట్ కరెన్సీ నోట్ని ప్రింట్ చేసిందండి యూరోప్లో. అది ఏ దేశం అంటే స్వీడన్, బ్యాంక్ ఆఫ్ స్వీడన్. సో ఇది రిలీజ్ కాకముందు మనకి బ్యాంక్ ఆఫ్ స్వీడన్ ఏంటంటే కాయిన్స్ పరంగా వీటి పరంగా డెవలప్ జరిగేది, అదే రొటేషన్ జరిగేది. బట్ ఆ రోజు నుంచి మనకి బ్యాంక్ ఆఫ్ స్వీడన్ దీన్ని రిలీజ్ చేసింది, ఒక కరెన్సీ నోట్ని. అలాగే ఒక సైన్స్ పరంగా 1904లో మనకి నికోలస్ టెస్లా పెద్ద సైంటిస్టు, ఈయన బాల్ లైట్నింగ్ అనే సిస్టమ్ని ఇది ఫార్మ్ అయింది అని కనిపెట్టాడు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్స్లో. అంటే బాల్ లైట్నింగ్ అంటే ఒక లైట్ కాంతి అనేది ఒక బాల్ లాగా అలాగా ప్రయాణిస్తుంది అనే కాన్సెప్ట్ని నికోలస్ టెస్లా 1904లో మనకి అందరికీ అందుబాటులో తెచ్చారండి. అలాగే ఇంకొక అద్భుతమైన సంఘటన 1968లో జరిగిందండి. ఇప్పుడు మనం భూమి నుంచి సూర్యుడికి పంపించాం కదా మన ఆదిత్య. అలాగే 1968లో అమెరికా వాళ్ళు సూర్యుడిని స్టడీ చేయనందుకు
అంటే సన్ ఎక్స్ప్లోరర్ని ఎక్స్ప్లోర్ చేయనందుకు, సూర్యుడు గురించి అనే విషయాలు తెలుసుకున్నందుకు సన్ ఎక్స్ప్లోరర్ గురించి ఒక మిసైల్ మీన్స్ రాకెట్ని లాంచ్ చేశారండి. అది సన్ ఎక్స్ప్లోరర్ 2 అనే రాకెట్. సో ఇది ఈరోజు చాలా అద్భుతమైన రోజు అనమాట. సో ఇవండి మన ప్రపంచం చరిత్రలోని అలాగే ఇండియాలోని ఈరోజు జరిగిన విషయాలు. సో ఇవి నేను సేకరించినవి ఇవి. సో మీకేమైనా తెలిస్తే మీరేమో నా మెసేజ్ బాక్స్లో ఈవెంట్స్ కానీ రాస్తే ఈ వీడియో చూసిన వాళ్ళు అలాగే చూడదలుచుకున్న వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేషన్ అందుతుంది అనమాట. సో ఇదండి. రైట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్.